చెప్పుకోబోతాం. మఖానస శాసక పద్మజా పురాణి, పురాణకాలపు దేవత లక్ష్మీదేవి. ఈ కాలం నాటిదే, మనతో పుట్టిందా, మనతో వెళ్ళిపోతుందా? ఆవిడ ఎప్పటి నుంచి ఉంది? ఈ యుగాల 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 తరబడి ఉంది. మనవంతరాలు కల్పాలు ఉండి శ్రీ మహావిష్ణువు ఎప్పుడున్నాడో నిత్యానపాయనగా ఆవిడ అప్పటి నుంచి ఉంది. ఆ పురాణీకరణీత నవ్యనవనీతము ఆవిడ స్వయంగా పాల సముద్రంలోంచి ఇంత వెన్న తీసి ఇచ్చినా సరే, అమ్మా నాకు మాత్రం ఆ వెన్న వంట పట్టాలి అంటే లక్ష్మీదేవి చేతి కంటే కూడా నీ చేతి కొనగోరు నాకు చాలా ఇష్టం అమ్మా అంటున్నాం. ఇది అమ్మ ప్రార్థన. మన తల్లే కాబట్టి లక్ష్మీదేవి తీసి వెన్న ఇచ్చినా అది నీకిస్తే నువ్వు నాకు నీ కొనగేరుతో తినిపిస్తే చాలా ఆనందంగా ఉంటుందమ్మా. నీ కొనగోరు చాలు జననీ మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్యతులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మఖానస శాసక పద్మజా పురాణీకరణీత నవ్యనవనీతము చేకుని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. శంకర వాంగ్మయ లహరిగా మనం కార్యక్రమం నడుపుకుంటున్నాం. అందులో కనకధారాస్తవంతో ఈ 3 రోజులు మనం కాలక్షేపం, మంచి సత్కాలక్షేపం చేయడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి ఏమిటి కనకధారాస్తవం చరిత్ర అంటే, సాగర ఘోష కావ్యంలో ఓ పద్యంలో సంక్షిప్తంగా చెప్పాను నేను. ఆమలకంబుగైకొని మహాత్ముడు పేద కొసంగే స్వర్ణధారామలకంబులన్. ఆమలకంబుగైకొని మహాత్ముడు పేద కొసంగే స్వర్ణధారామలకంబులన్. కరతలామలకంబుగ విష్ణుపత్ని ఆ స్వామికి గానుపించి, కరతలామలకంబుగ విష్ణుపత్ని ఆ స్వామికి గానుపించే మన పంటయు పండే. ఆమలకంబుగైకొని మహాత్ముడు పేద కొసంగే స్వర్ణధరామలకంబులన్. కరతలామలకంబుగ విష్ణుపత్ని ఆ స్వామికి గానుపించి మన పంటయు బండే. కుటీరమైన శ్రీధామము జేయగా, కుటీరమైన శ్రీధామము జేయగా కనకధారను మించిన స్తోత్రమున్నదే.